ఇవాళ ముఖ్యంగా మీతో మాట్లాడడానికి ముఖ్య కారణం రేపు 17వ తారీఖుతో బొబ్బిలి పురపాలక సంఘ కార్యవర్గం యొక్క కాలమరకు ముగిస్తున్న సందర్భంగా గత 10 నెలలుగా ప్రజాపాలన అనేది ఎలాగుంటుందో ప్రజల దగ్గర మెప్పు పొందే పాలన, ప్రజలకి మంచి చేయాలనే ఆకాంక్ష ఉన్నటువంటి పాలకవర్గం ఉంటే ఎలాగుంటుందో మా పాలకవర్గం నిరూపించిందన్న విషయం మీకు అందరికీ నేనవనివ్వండి, లక్ష్మణ్ గారు అవనివ్వండి, బొబ్బిలి పట్టణ ప్రజలకి, బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ గత 10 నెలల్లో సుమారు 10 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టి అనేకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కరించినటువంటి ఘనత ఈ పాలకవర్గానికి. పాలకవర్గం మీద నమ్మకంతో గుత్తేదారులు కూడా మా పేమెంట్లు అవుతాయి, ఎవరికి కూడా ముడుపులు చెల్లించక్కర్లేదనేటువంటి ఒక నమ్మకంతో కాంట్రాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఎంతో ఫాస్ట్గా మన వర్క్స్ అన్నీ కూడా చేయడం జరిగింది, చేస్తున్నారు, భవిష్యత్తులో చేస్తారు కూడా. బొబ్బిలి భవిష్యత్ అవసరాలకి ఒక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్ అవ్వబోతున్నటువంటి సువర్ణముఖి నది నుంచి పైప్ లైన్ ఏదైతే ఉందో 1 వీక్లో టెండర్ ప్రక్రియ కూడా పూర్తవబోతుంది. బొబ్బిలికి సంబంధించి 123 కోట్లు పైప్ లైనే కాకుండా ఇక్కడ మినీ రిజర్వాయర్స్ అంటే ట్యాంక్స్ కట్టి రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి బొబ్బిలి పట్టణానికి త్రాగునీరు అవసరాలు తీర్చడానికి, పరిష్కరించడానికి ఇది దోహదపడుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి మన మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారికి, ఎందుకంటే డెడ్ అయిపోయినటువంటి గ్రాంట్ని మన మ్యాచింగ్ ఫండ్ గత ప్రభుత్వం కట్టకపోవడం వలన డెడ్ అయిపోయినటువంటి గ్రాంట్ని మన నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో, దేశంలో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన మ్యాచింగ్ గ్రాంట్ కట్టి ఆ గ్రాంట్ని లైవ్లో ఉంచి బతికించి ఇవాళ టెండర్ ప్రాసెస్ వరకు వచ్చి రేపు పనులు స్టార్ట్ అవబోతున్నాయంటే అది కేవలం నారాయణ గారి యొక్క కృషి, మంత్రి నారాయణ గారి యొక్క ఔదార్యం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది. అవాళ 90 కోట్లతో అవ్వాల్సిన పనులు ఇవాళ రాష్ట్ర ఖజానాపై 33 కోట్లు అదనపు భారం పడినా ప్రజలకి మంచి చేసే కార్యక్రమం కాబట్టి మరి దీన్ని భారం కింద భావించకుండా ఒక బాధ్యత కింద భావించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని, బొబ్బిలి పట్టణం యొక్క తాగునీటి అవసరాలకి శాశ్వతంగా దీర్ఘకాలికంగా సమస్యలకి పరిష్కారం అయ్యే విధంగా ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా ఇంద్రమ్మ కాలనీ కూడా ఇందులో కవర్ అవుతున్న విషయం, అవుట్స్కట్స్ అన్నీ కూడా కవర్ అయ్యి అదేవిధంగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ మనకి ఎందుకంటే దురదృష్టం పెద్దగడ్డ నీరు వచ్చాక వేగావతి నదిలో వాటర్ కెపాసిటీ అనేది కొంచెం తగ్గింది. దానికి సంబంధించి కూడా వేగావతి నదిలో చెక్ డ్యామ్స్, డైక్స్ ద్వారా ఉన్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీకి సంబంధించినవి, అదే తాగునీరు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవి
డైట్స్ అని ఒక కొత్త ప్రక్రియ ద్వారా వాటర్ రీఛార్జ్ పెరిగే విధంగా అవి కూడా చేపడతామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం, మొన్న అసెంబ్లీలో పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మన పూల్బాగ్ రోడ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 50 లక్షల రూపాయల వరకు మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పూల్బాగ్ సెంటర్ వరకు కూడాను వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలకి మన సీఎం గారికి డైరెక్ట్గా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు నారాయణ గారికి ఇవ్వడానికి అడగడానికి నాకు గౌరవం, ఎందుకంటే వారిని 2 కోట్ల రూపాయలు మీకు అందరికీ తెలుసు, నారాయణ గారు మనకి 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అవే నిన్న మనం శంకుస్థాపన చేసినటువంటి వర్క్స్. సో వారిని అడగడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డుకు ఉన్నటువంటి ఫోటోలు, వీడియోస్, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మన బైపాస్ రోడ్ నుంచి కూడాను అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అది త్వరలోనే శాంక్షన్ అవుతున్న నమ్మకం నాకు ఉంది. వెంటనే అది పుటప్ చేయమన్నారు సీఎం గారు కూడాను. అది కూడా అతి త్వరలోనే మంజూరు అవుతున్న నాకు నమ్మకం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా టిట్కో ఇల్లు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసపుత్రిక. సుమారు 70% పనులు పూర్తయినటువంటి టిట్కో ఇల్లుని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. నిజంగా అదే కానీ పూర్తి చేస్తుంటే గత ప్రభుత్వానికే మంచి పేరు వచ్చింది. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వారి మానసపుత్రిక అనేటువంటి భావంతో, దురుద్దేశంతో దాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. ఇవాళ మోక్షం కలిగి అతి త్వరలోనే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వసతులు సమకూర్చి మన పట్టణ పేద ప్రజలకి అందిస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పురపాలక సంఘం కూడా చేదోడు వాదోడుగా ఒకరికొకరు ఎప్పుడు పురపాలక సంఘానికి సంబంధించి కొబ్బరి పట్ట ప్రజలకు అవసరమైన ఏ నిధులకు అవసరమైనా మరి ఎప్పుడు కూడా మన బుడా చైర్మన్ గారు వారి సహాయ సహకారాలు అందిస్తూ మరి వారి పరిధిలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పటికీ మున్సిపాలిటీకి సంబంధించి 1,19,00,000 బుడా నుంచి కేటాయించడం జరిగింది. 1,19,00,000. అది కొన్ని వర్క్స్ ఆల్రెడీ టేకప్ చేయబోతున్నాం, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా అతి త్వరలోనే చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల చిన్న డిలేస్ ఉన్నాయి. అది పెద్ద లక్ష్మణ్ గారు చెప్తారు. మనస్ఫూర్తిగా మున్సిపల్ చైర్మన్ని, పాలకవర్గాన్ని, లైట్ మైండెడ్ పాలకవర్గాన్ని, అదేవిధంగా స్టాఫ్ని, కమిషనర్ గారు అవనివ్వండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఇతర స్టాఫ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఎల్లప్పుడూ కూడాను అందుబాటులో ఉంటూ ఒక మంచి సత్వరమైనటువంటి పాలన ఇవ్వడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, లక్ష్మణ్ గారికి, మాజీ మంత్రివర్యులు సుజనారాయణ గారికి నా జీవితాంతం కృతజ్ఞుడై ఉంటానని, వాళ్ళ రుణం అయితే నేను ఎప్పటికీ తీర్చుకున్నానని విధంగా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. ఏ నమ్మకంతో అయితే మా పాలకవర్గాన్ని మున్సిపాలిటీలో మా నాయకులు ఏర్పాటు చేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యంత నిజాయితీగా, పారదర్శకంగా, అవినీతి లేకుండా పరిపాలన చేశామని నేను ఈరోజు గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఆ రోజు మా పాలకవర్గం ఏర్పాటైన రోజు మా నాయకులు పత్రికాముఖంగా పట్టణ ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. కొబ్బరి పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం, పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్న మాట ఇవ్వడం, ఆ మాటకు తగ్గట్టుగా మా కార్యవర్గం పూర్తి స్థాయిగా ఈరోజు 10 నెలల కాలంలో దాదాపు 10 కోట్ల అభివృద్ధి పనులు ఈరోజు మున్సిపాలిటీలో చేయడం జరిగింది. 31 వార్డుల్లో కూడా సమానంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా సమస్యను పరిష్కరించే దిశగా మా నాయకుల సహకారంతో మేము ముందుకెళ్ళడం జరిగింది. అధికార పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మన పొగులు ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని 31 వార్డులు కూడా సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకుల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. వాటితో పాటు
బొబ్బులు ఏదో చరిత్రాత్మకమైన బొబ్బులు పట్టణం సుందరీకరణలో భాగంగా ఐలో బొబ్బులు తీయమని ఫ్లైఓవర్ నుంచి హైవేలో ఉన్న సెంట్రల్ లైటింగ్ అని కానీ తాండకోట చాలా ప్రతిష్టాత్మకమైన తాండకోట విగ్రహం అభివృద్ధి ఆల్రెడీ జరిగిపోయి రేపు సోమవారం మా నాయకుల చేతులుగా గాంధీభవన్ జంక్షన్, ఆర్గంగే గారి జంక్షన్, బిఆర్ అంబేద్కర్ గారి జంక్షన్ కూడా డెవలప్ చేసాం. అవి కూడా ఈరోజు మా పాలకొండ కంప్లీట్ అయ్యేలోపే మా నాయకుల చేతుల ఓపెన్ చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా మాకు ఎంతో సహాయ సహకారాలు ఏ రోజు ఏ పని చేద్దాం, ముఖ్యంగా భీమనాయుడు గారు ఆయన ఈ పని చేస్తే ఈ పట్టణం గురించి పని చేస్తూ ఉంటే తప్పకుండా చేయండి, వాళ్ళు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ నేను నా ఒక్కడి వల్ల సాధ్యమైంది అనేది నేను అన్నాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు వాళ్ళ ఆశీస్సులతో మా కౌన్సిల్ సభ్యులు అందరి సహకారంతో ముఖ్యంగా స్టాఫ్ కమిషనర్ గారు కానీ మా స్టాఫ్ అందరూ కూడా ఇది మనకు పాలకవర్గం ఉంది కాబట్టి మనం మంచి అభివృద్ధి చేయాలని ఎంతో సహాయ సహకారాలు అందించిన పాలకవర్గ సభ్యులకి అదేవిధంగా స్టాఫ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే పత్రికా మిత్రులు అందరూ కూడా ఏదైనా మేము పొరపాటు చేస్తే మాకు ఇమీడియట్గా చెప్పడం, మేము దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం తెచ్చుకోవడం, అటువంటి అందరూ ఫ్రెండ్లీగా అందరూ కూడా చేయడం. నిజంగా నాకు ఈ అవకాశం కల్పించి మా పెద్దలకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, కౌన్సిల్ సభ్యులకి, స్టాఫ్కి, పత్రికా అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.